చక్కగా వేగిపోయాయి. ఫస్ట్ కొంచెం స్లో ఫ్లేమ్లో, ఆ తర్వాత ఫ్లేమ్ పెంచేసి మంచి రంగు వచ్చేంత వరకు కాల్చేసుకున్నాం. అస్సలు ఇది గోబీతో అంటే మన కాలీఫ్లవర్తో చేసామని ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు వీటిని మనం ఫస్ట్ ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే అదంతా మొత్తం పీల్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా అయినా సర్వ్ చేయొచ్చు. పిల్లలకైతే టమాటో కెచప్ చాలా ఇష్టం కదా, సో టమాటో కెచప్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. లేదంటే మీరు మీఠీ చట్నీ, గ్రీన్ చట్నీ అలాంటి దాంతో కూడా సర్వ్ చేసినా బాగుంటుంది. మరి మిగతావి కూడా తీసేసి లోపల మనకి చీజ్ పెట్టాం కదా, కట్ చేస్తే ఆ చీజీ ఫ్లేవర్ మధ్యలో నుంచి, అందుకనే నేను కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మధ్యలో చీజ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ తక్కువ. ఇప్పుడు వేడిది ఒక్కటి కట్ చేద్దాం. మధ్యలో మన చీజ్, అయ్యో ఇందులో చీజ్ ఎక్కడ మెల్ట్ అయిపోయింది, చీజ్ కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ చీజ్ చూడండి, చక్కటి మధ్యలో చీజ్. ఇది యాక్చువల్గా నేను ప్రాసెస్ చీజ్ పెట్టాను. ప్రాసెస్ చీజ్ అనేది మనకి సాగదు. మీకు సాగే చీజ్ కావాలి అని అంటే మన మొజరెల్లా చీజ్, పిజ్జా చీజ్ ఉంటుంది కదా, ఆ మొజరెల్లా చీజ్ మీరు మధ్యలో పెడితే మీకు మధ్యలో మనం కట్ చేసినప్పుడు ఇలా సాగుతుంది. ఇది మాత్రాన సాగేది కాదు, మంచిగా ఇలాగే సింపుల్గా ఇలాగే తినేది. మరి కొంచెం క్రంచీగా తగులుతుంది. లేదు మీరు ఇంకా సాఫ్ట్గా గోబీని ఉడకబెట్టాలనుకుంటే ఇంకా సాఫ్ట్గా కూడా ఉడకబెట్టచ్చు. టేస్టీగా మన కారం ఫ్లేవరు, అలాగే మిక్స్డ్ హర్బ్స్ ఫ్లేవరు, మధ్యలో కొంచెం చీజ్ ఫ్లేవర్తో యమ్మీగా ఉంది. మరి చూసారు కదా ఈరోజు కాలీఫ్లవర్ బైట్స్. తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. కాలీఫ్లవర్ బైట్స్ తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కాలీఫ్లవర్ తీసుకొని పువ్వులుగా కట్ చేసి వేడి నీళ్ళలో ఒక 4 నిమిషాల పాటు చక్కగా ఉడికించాలి. ఆ తర్వాత గ్రేటర్ తీసుకుని నీళ్లు మొత్తం వడగట్టేసి చల్లారిన తర్వాత బరకుగా గ్రేట్ చేసి ఒక బౌల్లోకి మార్చుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర పొడి, అలాగే వెల్లుల్లి పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, మిక్స్డ్ హర్బ్స్, సాల్ట్ మరియు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే హాఫ్ ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసి చిన్న ఉండలుగా చేసి మధ్యలో చీజ్ క్యూబ్ ని అమర్చుకుని చిన్న ఉండలుగా తయారు చేసుకుని డీప్ ఫ్రీజర్ లో ఒక 20 నిమిషాల పాటు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మైదా పిండితో కానివ్వండి, కార్న్ఫ్లవర్తో కానివ్వండి కోట్ చేసుకొని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి స్వీట్ చట్నీ కానీ టమాటో కెచప్తో కానీ సర్వ్ చేసినా చాలా. అదే కనుక కాకరకాయ అనుకోండి, కాకరకాయని సన్నగా ఇలా రౌండ్స్ కట్ చేసేసుకొని వీటిని కొంచెం ఉప్పు నీళ్ళల్లో పెట్టాను అనుకోండి, ఆ ఉప్పు నీళ్ళు దీంట్లో ఉన్న ఆ చేదుని చాలా మటుకు పీల్చేసుకొని కట్ చేసేస్తుంది. వేరే కూరగాయలు కూడా ఏమన్నా ఎప్పుడన్నా చేదనిపిస్తే మీరు దీన్ని కట్ చేయండి, ఒక బౌల్లో వేసుకోండి. మరి దీంట్లో కొంచెం అంత ఉప్పు చల్లండి, లైట్గా దీన్ని ఇలా ఉప్పుతోటి రబ్ చేసేసి దీంట్లో కొన్ని నీళ్లు వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు నీళ్లు మనం ఈ కూరగాయల్లో ఉన్న చేదుని పీల్చేసుకుంటుంది. కాకరకాయనైతే కట్ చేసేసుకున్నాం. మరి ములక్కాడ ఎన్నో రకాల కూరగాయలు వేసుకోబోతున్నాం. మరి ఈ ములక్కాడల్ని కూడా పైన పొట్టుని కొంచెం చెక్కేసి వీటిని చిన్న ముక్కలుగా కోసుకుందాం. మరి వీటి పైన తొక్కు ఎందుకు చెక్కుతామంటే బాగా ముదురుగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆ దారంలో కూడా చాలాసార్లు పురుగు అంతా మురికిగా ఉంటుంది. ఎందుకంటే దుమ్ము ఏదున్నా ములక్కాడ బయట చక్కగా పట్టేసుకుంటుంది. దాన్ని ఇలా పొట్టుకేసి చక్కగా కడిగేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అట్లా అని చెప్పేసి మీరు యాపిల్ పండు ఉంటుంది, కొంతమందిని చూస్తూ ఉంటాను, యాపిల్ పైన పొట్టు తీసేసి దాన్ని ముక్కలుగా కట్ చేసి పిల్లలకు పెడుతుంటారు. కానీ మీకు తెలుసా ఎన్ని పౌష్టిక విలువలు అందులో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతేందుకు అమెరికాలో అక్కడ చాలా చోట్ల చూస్తాను బంగాళదుంపల్ని కూడా, అంటే బంగాళదుంప పొట్టు తీయడానికి కారణం ఏంటంటే మనం మట్టి అదంతా ఉంటుంది పోతుంది, కానీ బంగాళదుంప తొక్కలో కూడా మంచి పౌష్టిక విలువలు ఉంటాయి. బంగాళదుంపలు చిట్టి మంచిగా దొరికినప్పుడు వాటిని మంచిగా కడిగేసి వాటిపైన తొక్క తీయకుండా ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకుందాం. మన దగ్గర నీళ్లు ఉన్నాయి. మరి ఈ కట్ చేసిన ఈ ములక్కాడల్ని కూడా ఇదే నీళ్ళల్లో మనం వేసేసుకుందాం. అలాగే బంగాళదుంపల్ని కూడా మరి చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాం. ఎక్కువ బంగాళదుంప అక్కర్లేదు నాకు ఈ డిష్కి. సో కొంచెంగా మనం ఈ బంగాళదుంపల్ని ఈ మాత్రంగా కట్ చేసేసి వేసుకుందాం. పాలు కూడా వేస్తున్నాం కదా,
ఆ పాలల్లో కూడా ఈ కూరగాయలన్నీ చక్కగా కుక్ అయిపోతాయి. అలాగే మనం వంకాయలు, ఈ వంకాయలు కూడా కోసిన తర్వాత కొంచెం నల్లపడతాయి. అందుకని చెప్పేసి వీటిని కూడా మనం కట్ చేసుకొని నీళ్ళల్లో పెట్టేసుకుందాం. వంకాయలు అయితే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. మరి ములక్కాడ, మన బంగాళదుంప కొంచెం టైం పడుతుంది. నీళ్ళల్లో వేసుకుంటే సపరేట్గా వేసుకోవచ్చు, లేకపోతే తర్వాత తీసి గిన్నెలో కుక్ చేసుకునేట్టయితే మరి ముక్కలు సపరేట్గా వేయాల్సి వస్తుంది. ఒకటే వంకాయ ఏం కర్మ, 2-3 రకాల వంకాయలు వేసేసుకుందాం. ఈ వెనక భాగం తీసి దీంట్లో కూడా బోల్డ్ పౌష్టిక విలువలు ఉంటాయి. మనం తెచ్చుకునేటప్పుడు ఈ వంకాయ ఈ కాడ కూడా లేతగా కనిపించేట్టు తెచ్చుకోండి. తర్వాత ఈ వంకాయ ముక్కల్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. అంతేకాకుండా అరటికాయ ముక్కలు ఉన్నాయి చూడండి, మరి వీటిపైన పొట్టు మనం తీసినప్పుడు చేతికి కూడా కొంచెం నల్లగా అయ్యే ప్రమాదం ఉంటుంది కదా. మరి దానికి కూడా చెయ్యి నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే మనం కొంచెం అంత నూనె మన చేతికి పెట్టేసుకుంటే ఆ జిగురు అంటకుండా ఉంటుంది. సో మరి ఇప్పుడు అరటికాయని మనం చేతితో పట్టుకొని చక్కగా ఇలా పొట్టు తీసేద్దాం. మరీ ఎక్కువ పొట్టు తీసేయడం కంటే కొంచెంగా పొట్టు తీసి కూరల్లో వాడుకుంటే ఎక్కువగా వేస్టేజ్ ఉండదు. చూపించిన విధంగా మీరు అరటికాయ పొట్టు తీసేయండి. అదే కనుక ఈ అరటికాయ ముక్కని నేను ఎక్కువసేపు బయట ఉంచితే అది కూడా నల్లగా అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం అరటికాయ ముక్కని కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని ఈరోజు కూర వండుకుందాం. అరటికాయ ముక్కల్ని కూడా చాలామంది మనం నీళ్ళల్లో ఇలా పెట్టుకుంటారు, లేకపోతే మజ్జిగలో కూడా పెట్టి నానబెట్టుకుంటారు. సో కూరగాయలు ఆల్మోస్ట్ కట్ అయిపోయినాయి. మీకు కావాలంటే ఇందులో క్యాప్సికమ్ వేయాలి అంటే లాస్ట్లో కట్ చేసి వేసుకుందాం. కానీ క్యారెట్ ముక్కలు కూడా చాలా టైం పడుతుంది కాబట్టి దీన్ని కూడా కొన్ని ముక్కలు కట్ చేసేసి వేసుకుందాం. మనం ఎటువంటి భూమిలో నుంచి తెచ్చే ఎటువంటి కూరగాయలైనా చాలా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే భూమిలో నుంచి వచ్చేస్తాయి. మరి భూమిలో రకరకాల క్రిములు రకరకాలు ఉంటాయి కాబట్టి మీరు చక్కగా వాటిని కడిగేసి వాడుకోండి. క్యారెట్ ముక్కలు కూడా రెడీ అయిపోయాయి. క్యారెట్ ముక్కలు నల్లగా ఏం పర్లేదు, బయట పెట్టేసుకొని మరి వంట స్టార్ట్ చేసేద్దామా. కాశ్మీరీ వంటలు, బెంగాలీ వంటలు ఏవి చేసినా వాళ్ళు ఈ ఆవాల నూనె, ఈ పచ్చి నూనె బాగా వేడెక్కిన తర్వాతే వంట చేసుకోవాలి. నూనె వేడెక్కేటప్పుడు ఆ వచ్చే ఆవిరి కూడా మనం కళ్ళు మండే విధంగా ఉంటాయి. సో మరి అమ్మ బాబోయ్, ఘాటుగా ఎంతో చక్కగా ఉంది. కానీ అదే రుచి ఈ కూరగాయలకి అద్భుతమైన సువాసన తర్వాత ఇస్తుంది. ఇది చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇలా పొగల వచ్చిన తరువాతే మనం ఇందులో ఆవాలు వేసి ఆవాల్ని చిటపట్లాడిస్తాం. ఆవాల నూనెలో మళ్ళీ ఆవాలు, అలాగే దీంట్లో కరివేపాకు, ముందుగా మన కాకరకాయ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుందాం. ఈ కాకరకాయని మనం ఉప్పు నీళ్ళల్లో పెట్టాం, నీళ్లు లేకుండా ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం సేపు వేయించుకుందాం. ఇది కొంచెం వేగుతున్నప్పుడు మనం వంకాయ ముక్కలు తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి అవి తీసి పక్కన పెట్టి మిగతా ములక్కాడ, బంగాళదుంప, అరటికాయ ఇవన్నీ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. అలాగే మన క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని మరీ ఎక్కువ మంట కాకుండా కొంచెం తక్కువ మంట పెట్టి వీటిని మూత పెట్టి తక్కువ మంటలో కొంచెం సేపు కుక్ చేసుకుందాం. మన కూరగాయలు చక్కగా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో అల్లాన్ని కూడా సన్నగా తరిగి వేసేసుకుందాం. దారాల్లా కట్ చేస్తూ ఉంటారు, కానీ ఇందులో మాత్రం ఇలా సన్నగా కట్ చేసి అల్లం వేసుకుంటాను. ఈ అల్లం కూడా మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. మన ఆవాల నూనె చక్కగా వేసి చేసుకున్నాం కదా. అల్లాన్ని కూడా పంచదార మురబ్బాలాగా చేసుకొని తింటూ ఉంటారు. ఇందులో అల్లాన్ని వేసుకుందాం, పంచదార కూడా వేసి మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఈ పంచదార మనకి దీంట్లో ఏదన్నా పులుపు లాంటిది ఉంటే దాన్ని కట్ చేసి ఈ కూరగాయలని మంచిగా లైట్గా కుక్ చేసుకొని మంచి టేస్ట్ తీసుకొస్తుంది. అందులో కాకరకాయ కూడా ఉంది కదా, దాన్ని కూడా మంచి టేస్ట్ ఇస్తుంది.